హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, భారీ ఈదురుగాలు. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. ఇప్పటికే కోస్తా తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల వారీగా ఏలూరు, భీమవరం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఐపోలవరం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఇక అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో కూడా ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు, ఈదురుగాలు గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.